నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక రకంగా సంచలనం కలిగించినటువంటి కేసు సాయి కృష్ణ కస్టోడియల్ డెత్, అలాగే లాకప్ డెత్, రకరకాలుగా దాని మీద విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. చర్చ ఇప్పటికి కూడా జరుగుతుంది. అసలు సాయి కృష్ణ ఏమైపోయాడు అనేటువంటి ప్రశ్న, దాని మీద జరుగుతున్నటువంటి చర్చ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇలాంటి క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక రకమైన ఒక్కసారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారి పేర్లు బయటికి రావటం, రాజకీయంగా కొంతమంది పేర్లు బయటికి రావటం, ఇవన్నీ జరిగాయి. ఇట్లాంటి క్రమంలో ప్రస్తుతం ఆ కేసు పరిస్థితి ఏంటి, ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కృష్ణలంకలో పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేసినటువంటి నాగరాజు. ఆయన నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో అరెస్ట్ కాబడ్డారు. ఇట్లాంటి తరుణంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాదాపుగా 200 మంది పోలీసులను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసి బయటికి వెళ్ళిన వారు, మిగిలిన వారిని విచారించినటువంటి సందర్భం, అలాగే స్థానికుల్ని, సాయి కృష్ణ బంధువులు, కుటుంబ సభ్యులు అందరినీ విచారించారు. ఇట్లాంటి క్రమంలో దాని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, దీని వెనుక ఎవరున్నా సరే వారిని బయటికి లాగాలి అని సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అనేక కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. అవేంటంటే, ముందుగా సాయి కృష్ణను పోలీస్ స్టేషన్లోనే చంపేశారు అనేది ఒకటి. అలాగే దానికి సంబంధించి మృతదేహాన్ని, శవాన్ని కూడా మాయం చేశారు. అలాగే మరి ముఖ్యంగా ఆ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు నిర్దిష్టమైనటువంటి రోజుల్లో పని చేయకపోవటం, ఇవన్నీ కూడా ఒక మిస్సింగ్, అంటే ఒక డెత్, అలాగే దానికి సంబంధించినటువంటి 100 అనుమానాలు, ఒక్కటే కాదు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు సాయి కృష్ణ మిస్సింగ్ తర్వాత కొన్ని ఆరోపణలు వినిపించినటువంటి తరుణంలో సాయి కృష్ణ మేనమామ ఎవరైతే ఉన్నారో ముల్లపూడి నాగేశ్వరరావు, ఆయన్ను సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మా ఛానల్లో మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో ముల్లపూడి నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి సంబంధం నేపథ్యంలో ఆయన ఆఫీస్కి రావటం, పూర్తి స్థాయిలో ఆ విషయాల గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూ చేశాం. ఆయన చాలా విషయాలు బయటపెట్టారు. అప్పటికి మీడియాలో, ఏ మీడియాలో కూడా ఈ న్యూస్ రాలా. ఫస్ట్ టెలికాస్ట్ చేసింది లైవ్లో మేమే. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వేదికగా వచ్చినాయి. ఇలాంటి క్రమంలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆమె అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. దీని వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. వారి పేర్లు కూడా బయట పెట్టాలి, వారిని కూడా అరెస్ట్ చేయాలి. అంటే కేవలం సిఐ నాగరాజు మాత్రమే నిందితుడు కాదు, ఆయనకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. దానికి సంబంధించి సిబిఐకి ఈ కేసుని విచారించేందుకు ఇవ్వాలి, సిబిఐ టేకప్ చేయాలి అని అనేక వర్గాలు, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రధానమైనటువంటి అంశంగా దీని మీద డిమాండ్ చేసింది. అయితే సిబిఐ కూడా ఇది అంత ఇంపార్టెంట్ కేసు కాదు, రాష్ట్రాలను ప్రభావితం చేసేటువంటి అంశంకి సంబంధించినటువంటి కేసు కాదు కాబట్టి మేము ఎంట్రీ ఇవ్వలేం, సిట్ దర్యాప్తు సరిపోతుందని. అంటే ఇంక సిబిఐ దర్యాప్తు లేనట్టే. మరి సిట్ దర్యాప్తులో ఏం తేలుతుంది? ఎక్కడికక్కడే దానికి సంబంధించి ప్రతిబంధకాలే. అంటే ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. వారి పేర్లు ఎందుకు బయటకు రావట్లేదు? అంటే ఈ కేసు ఇంకా నీరు గారిపోయినట్టేనా అనే అనుమానాలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ప్రైవేట్ పిటిషన్లో కోర్టులో వేసినటువంటి పరిస్థితి. ఎవరైతే డీజీపీ కానీ, విజయవాడ సిపి కానీ, అలాగే ఆ జోన్ డీసీపీ కానీ, వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో ఇప్పటికీ కూడా కనీసం ఒక విషయం కూడా బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సిఐ నాగరాజు కస్టడీ విషయంలో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే దిశానిర్దేశం ఉందో దానికి సంబంధించి వాటిని తప్పుబడుతూ, వ్యతిరేకిస్తూ
ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మేము అతన్ని విచారించలేం, ఆయన చెప్పడు కూడా. కాబట్టి మాకు ఆ అంశాలని కాస్త వెసులుబాటు ఇవ్వండి, అవి తీసేయండి అని చెప్పి సిట్ మరొక పిటిషన్ వేసింది. అన్నీ కూడా దర్యాప్తు విచారణ స్థాయిలోనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది అనే విషయాలు మాత్రం రాలా. దీనికి ఏదైతే కనీసం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ క్లినిక్లో సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక డాక్టర్ సాయి కృష్ణకు వైద్యం చేశారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ అతను కూడా ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అంటే ఈ కేసు ఇక్కడితో ఆగిపోయిందా? ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎవరికి వారు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారు ఈ కేసుని. సాధారణంగా ఏదైనా ఇష్యూ దొరికితే దాన్ని రాజకీయంగా వారు కాస్త వారికి ఫేవర్గా మార్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, ఎక్కడైనా కామన్. ఇలాంటి సందర్భంలో వైసీపీ చాలా గట్టిగానే పట్టుబడింది. దీనికి సంబంధించి జనసేన కూడా వారికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చూసింది. తెలుగుదేశం పార్టీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన వారి కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడారు. మీకు ఏ రకమైనటువంటి హాని జరగదు, మేమున్నాం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తాం అని. కానీ అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు కూడా తెలియదు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి షార్ట్ షీట్లు కంప్లీట్గా ఇంకా ఇవ్వాల్సినటువంటి షార్ట్ షీట్ సబ్మిట్ చేయలే. ఆ షార్ట్ షీట్ ఏదైతే సిట్ దాఖలు చేసినటువంటి షార్ట్ షీట్ ఉందో దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు, వారు కూడా ఇచ్చారు. ఈ కేసులో నాగరాజుతో పాటు చాలామంది ప్రముఖులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే సాయి కృష్ణను హతమార్చినట్లు, అంటే అతను కొట్టినటువంటి దెబ్బల కారణంగా చనిపోయాడు అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. మరి ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఈ కేసును దాదాపుగా ఇంకా సిట్ ఫస్ట్ ఏర్పడిన తర్వాత ఏ స్థాయిలో, అంటే ఎంత వేగంగా విచారణ చేసిందో అంతే వేగంగా విచారణను తగ్గించింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఒక సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కట్ల. ఏం జరిగింది, ఎందుకు అలా చేశారు అంటే రెండు వర్గాల మధ్య ఏర్పడినటువంటి వివాదం, ఆ వివాదంలో ఒక వ్యక్తిని సాయి కృష్ణ హతమార్చడం, ఆ హతమార్చడానికి గల కారణాలు ఏంటి, కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలానికి సంబంధించినటువంటి వివాదంలో ఆ కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉండటం, సాయి కృష్ణ ఈ వ్యవహారం జరిగిన తర్వాత సాయి కృష్ణ నివాసం దగ్గరికి కొంతమంది వెళ్ళి 50 లక్షలు ఇస్తామని చెప్పి ఆఫర్ చేయటం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మిస్టరీగానే మారిపోయి ఇప్పటివరకు కూడా దాని మీద ఒక క్లారిటీ అనేది లేదు. మొత్తానికైతే అసలు ఇంకా ఈ కేసు ఇక్కడితో అయిపోయినట్టేనా, అంతేలే, ఎవరైతే జైల్లో ఉన్నారో సిఐ నాగరాజు అతి త్వరలోనే ఆయనకి బెయిల్ రాబోతుంది. బెయిల్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆయనకి మంచి పోస్టింగ్ వస్తుంది కోరుకున్న చోట. ఎందుకనంటే కాస్త పెద్దల ప్రమేయం ఉంది, సపోర్ట్ ఉంది కాబట్టి అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ని సైలెంట్ చేశారు. అలాగే ఈ కేసులో సిట్ దూకుడికి బ్రేక్ కూడా వేసింది వ్యవస్థ అనేది చర్చ జరుగుతుంది. ఇది మా అభిప్రాయం కాదు, వినిపిస్తున్నటువంటి మాట, జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి ఈ కేసులో ఇంకా దాదాపుగా ఇంకేమీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉండవు అనిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.